ఫైనలీ శబరిమలలో అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ ఎరుమైల్లో ఓవర్ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ పందలంలో అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా కేరళకి బాయ్ చెప్పేసి కొడైకెనాల్కి అయితే బయలుదేరాము. ఇంకా ఆన్ ది వేలో రబ్బర్ ఎస్టేట్, నెక్స్ట్ పైనాపిల్ తోటలు ఉన్నాయండి. ఇంకా ఆగి అక్కడ రబ్బర్ ఎస్టేట్ అంతా చూస్తూ ఉన్నాము, రబ్బర్ ఎలా తీస్తారు అనేసి. ఇంకా పైనాపిల్ తోట దగ్గర పైనాపిల్స్ అమ్ముతుంటే నాకు చాలా ఇష్టం అనమాట. అవి తీసుకున్నాను. ఎంత టేస్ట్గా ఉన్నాయంటే సూపర్ టేస్ట్ అనమాట. ఇంకా అవి తీసుకొని తింటూ వస్తుంటే ఇక్కడ టీ ఎస్టేట్ కనపడిందండి. ఆసమ్ అనమాట. అసలు నేను ఈ విధంగా మున్నార్లో చూశానమాట. కేరళలో కూడా ఈ విధంగా టీ ఎస్టేట్ ఉందని నాకు తెలియదు. అసలు ఎంత బాగుందంటే సూపర్ అనమాట. చూసినంత దూరము కనువిందుగా ఉన్నింది ఆ పచ్చదనం అయితే. ఇంకా ఆ నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ కొంతసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. కేరళ బార్డర్ దాటి తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయ్యేసరికి మాకు ఫ్రెష్గా గ్రేప్స్ అయితే కనపడినాయి. కేరళలో అంతా పైనాపిల్, రబ్బర్ కనపడితే తమిళనాడు బార్డర్ వచ్చేసరికి ఫుల్ ఆఫ్ గ్రేప్స్ తోటలు కనపడ్డాయి అనమాట. ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి అనేసి తీసుకున్నాము. ఆల్రెడీ దీని ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.